జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా మీద బురద చల్లడానికి, మా గురించి తప్పుడు ప్రచారం చేయడానికి ఎవరో చేసిన ప్రయత్నం ఇది. ఎవరు ఎవరు చేశారిలా? మీ మీద బురద జల్లడానికి కాదురా, ఒక నిజాన్ని బయట పెట్టడానికి చేసిన ప్రయత్నం ఇది. తప్పుడు ప్రచారం చేయడానికి కాదు, మీరు చేస్తున్న తప్పుల్ని బయట పెట్టడానికి నా సిస్టరు లావణ్య చేసిన మంచి పనిది. ఏంటా నిజం? ఏంటా తప్పు? అడుగుతున్నాడు కదా, లావణ్యత చెప్పింది నిజమో కాదో తెలుసుకో అమ్మమ్మా. అవని నీ ఆఫీసులోనే పనిచేస్తోందా? అవనికి నీ ఆఫీస్లో నువ్వే జాబ్ ఇప్పించావా? చెప్పు. అమ్మా, అది నువ్వు ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దామని ప్రయత్నించకు శ్రీకర్. నీ ఆఫీస్లో పనిచేసే గిరి ద్వారా నాకు అన్ని విషయాలు తెలిసాయి. ఆధారాలు సాక్ష్యాలు లేనిదే మీరు ఏదీ నమ్మరు కదా అత్తయ్య. పెళ్లి చూపుల రోజున కావ్యను తీసుకొచ్చిన గిరియే ఈ నిజాన్ని బయటపెట్టాడు. కావాలంటే చెక్ చేసుకోండి. అమ్మ బామ్మర్ది, నీ దగ్గర ఇన్ని రహస్యాలున్నాయని నేను అస్సలు ఊహించలేకపోయాను. నీ మౌనం అంగీకారం అనుకోవాలా శ్రీకర్? నిజమే నాన్న. ఆ నిజం నా దగ్గర దాచావు. నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? అమ్మకి అబద్ధాలు ఇష్టం ఉండవని నీకు తెలీదా? ఎందుకలా చేశావు? చెప్పరా? చెప్పాలనుకున్నానమ్మా, కానీ ఇంట్లో అందరూ మమ్మల్ని అనుమానిస్తూ ఉండడం వల్ల చెప్పలేకపోయాను. నిప్పులేందే పొగరాదన్నట్టు నిజం లేనిదే అనుమానం రాదు బామ్మర్ది. మా ఇంటి మనిషివని నీకు చాలా స్వతంత్రమిచ్చాను. ఆ విషయం నువ్వైనా చెప్పాలి కదా? ఇప్పుడు నీ గురించి నేను ఏమనుకోవాలి? పరిస్థితులు చెప్పుకొనివ్వలేదు. నన్ను క్షమించండి. కష్టమైనా బాధైనా ఇబ్బందైనా నాతో ముందే చెప్పుకోవాలి. నిజాన్ని దాచేవాళ్ళంటే నాకు అసహ్యం. అలాంటి వాళ్ళని దూరం ఉంచాలి అనుకుంటాను. అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. అర్థమైందా? నా కొడుకు పక్కన ఉండాల్సింది వాడు చేసుకోబోయే అమ్మాయి మాత్రమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.